హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఇవన్నీ పెట్టేశానని మా పాప ఎగ్ పల్స్ ప్లస్ ఆలు ఫ్రై కావాలన్నది. సో దానికోసం నేనైతే రెండు ఒకసారి చేస్తున్నా, మీకు చూపిద్దామని. నేను రైస్ పెట్టా, ఆల్రెడీ రైస్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఎగ్ పులుసు కోసం స్టవ్ ఆన్ చేస్తున్నా. అండ్ ఇటు ఆలు ఫ్రై ఇదే నేను ఇప్పుడే కడిగి పెట్టాను. కొంచెం తడి పోనిద్దాం. తడి పోయాక ఆయిల్ తీసుకుందాం. ఇది కూడా కొంచెం తడి పోవాలి. నేను ఎగ్ పులుసు కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎగ్ పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేనైతే 2.5 తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనం ఆలు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మనం మిగిలిన ఆయిల్ని మళ్ళీ తీసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువతోటి ఫ్రై చేద్దామని నేను ఎక్కువ తీసుకున్నా. జీలకర్ర, ఆవాలు, నేను ఆనియన్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. నేను ఆనియన్ ఎక్కువనే తీసుకుంటాను. ఈ బౌల్ తీసుకుంటున్నాను. పసుపు వేస్తున్నాను. మనం ఆల్రెడీ ఆయిల్ ఫుల్ వీట్ అయింది. కట్ చేసి పెట్టుకున్న ఆలుని తీసుకుంటున్నాను. మా పాప ఫ్రై కావాలన్నది. నేను ఫ్రై అంటే నేను పకోడీలాగా ఇలానే చేస్తాను. కొన్ని వేసుకొని ఫ్రై చేసేసి తీసేయడమే. తీసేసిన తర్వాత దీనికి ఉప్పు కారం యాడ్ చేయడము. సింపుల్గా ఇలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి నచ్చుతుంది. ఆయిల్లో సరిపడా కొన్నే వేసాను నేను. ఇట్లా వేస్తేనే మంచిగా ఫ్రై అవుతాయి. ఇది ఆలు కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, లేదంటే మెత్తగా అవుతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇటు చేసుకుంటూనే ఇటువైపు మనం కర్రీ కూడా చూసుకోవచ్చు. రెండు ఒక్కసారే చేస్తున్నాను నేనైతే ఈరోజు, టైం లేదని. ఇది మంచిగా ఫ్రై కావాలి. ఇది మంచిగా ఫ్రై కావాలి. ఈలోపు ఇటు ఆలు ఫ్రై అవుతుంది, ఇటు కర్రీ ఫ్రై అవుతుంది. రెండు అయిపోతాయి మనకి ఒకసారి. ఇవి ఫ్రై అయినాయి, మీకు అర్థమవుతుంది అనుకుంటా. కలర్ చేంజ్ అయినాయి, మంచిగా ఫ్రై అయినాయి. తీసేయడమే, ఒక్క నిమిషం తీసేస్తాము. చూడండి, మొత్తం మంచిగా ఫ్రై అయినాయి. నేను సపరేట్ చేసేస్తున్నాను, బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా అయితే ఎక్కువ ఆడావిడి లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. నేను మిగతా అవి మళ్ళీ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడి కావాలి. అవి తీసినాక కొంచెం వేడైన తర్వాత మళ్ళీ యాడ్ చేయండి. కొన్ని ఆయిల్కి సరిపడా వేయండి, ఎక్కువ వేయమాకండి. నేనైతే కొంచెం చిన్న కళాయి తీసుకున్నా కాబట్టి 3 పార్ట్స్ చేసుకున్నా. కొన్ని వేసుకుంటున్నాను.
ఇవి కూడా మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యి కరకరలాడే వరకు ఫ్రై చేయండి. మీకు ఎప్పుడైనా పిల్లలు ఆలు ఫ్రై అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, మంచిగా తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇది కూడా చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది, అయిపోతుంది. ఇది కూడా ఫ్రై అయితేనే ఉంది. ఇంకొంచెం ఆనియన్ ఫ్రై కావాలి. ఆనియన్ ఫ్రై అయితేనే ఎగ్ పులుసు టేస్ట్ బాగుంటుంది, మనకి గ్రేవీ కూడా మంచిగా చిక్కగా అనిపిస్తుంది. ఇది అయితేనే ఉంది. అండ్ ఇక్కడ ఇది ఫ్రై అవుతుంది, మనకి అర్థమైతేనే ఉంది. ఇంకొంచెం కావాలి. ఇంకొంచెం ఫ్రై అయ్యాక దీన్ని సపరేట్ చేసేయడమే. దీన్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ చేయండి. ఇవి కూడా అయినాయి, ఇవి కూడా సపరేట్ చేసేసుకుంటున్నా, నేను తీసేస్తున్నా ఆయిల్ నుంచి. ఇవన్నీ తీసేసి నెక్స్ట్ కొన్ని కూడా ఫ్రై చేసుకుంటాను. ఒకసారి కలిపేసి వదిలేద్దాం. ఒకసారి ఇది కలుపుదాం. ఇది మాడిపోతుంది, రెండు చూసుకోవాలి కదా. కొంచెం ఇది అడుగు పెట్టేసాను, పిల్లలు వచ్చే టైం అవుతుంది, సో అందుకే రెండు ఒకసారి స్టార్ట్ చేసిన. కొద్దిగా ఆడావిడిగా కూడా ఉంది, రెండు సరే ఒకసారి అయ్యేసరికి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాం. ఒకసారి చక్కగా కలిపేసుకొని అల్లం పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకోవడమే. పచ్చి స్మెల్ పోతే ఎమ్మటే మనం కొంచెం మంది ఇక్కడ కారం అవన్నీ యాడ్ చేస్తారు, కాకపోతే నేనైతే చింతపండు రసం యాడ్ చేస్తాను. కొంచెం అల్లం పచ్చి స్మెల్ పోవాలి. ఈలోపు ఒకసారి మళ్ళీ ఇది కలిపేసుకున్నాం. ఇవి కొంచెం రెడ్గా ఫ్రై కావాలి, అది కానిద్దాం. ఈలోపు మనం చింతపండుని ఇట్లా పిండేసుకొని వాటర్ తీసేసి పెట్టుకున్నాం. ఇలా తీసేసుకుంటే తొందరగా అవుతుందని. మధ్య మధ్యలో ఇవి కలుపుకోండి, మర్చిపోమాకండి. ఎందుకంటే చుట్టూ ఉన్నాయి ఎర్రగా అవుతాయి, మధ్యలో కాలవు, అంచులవి మాడిపోతున్నట్లుగా అవుతాయి. మనకి ఇది కళ్ళు ఇట్లా పిసికి పెట్టుకుంటే తొందరగా అవుతుందని నేనైతే మధ్యలో వచ్చి ఇట్లా చేస్తున్నాను. మనకి ఆనియన్ కూడా ఫ్రై అయినాయి. ఈ టైంలో మనం యాడ్ చేసుకోవాలి ఇది చింతపులుసుని. సో నేనైతే యాడ్ చేసేస్తున్నాను. మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఇవి అవుతున్నాయి చూడండి, ఇంకొక నిమిషం అయితే ఇవి కూడా ఫ్రై అవుతాయి. నేనైతే ఇది మళ్ళీ ఒకసారి వాటర్ వేసి తీస్తున్నాను పులుసుని. అయిపోయింది, వేస్తున్నాను. ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బౌల్లోకి తీసేస్తున్నాను.
నేను అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాను. ఓకే, అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్లిపాయ కారం ఏమి యాడ్ చేయటం లేదు, నేను నార్మల్ కారమే యాడ్ చేసేస్తున్నా. కొంచెం కారాన్ని యాడ్ చేసి కలిపేసుకోవడమే. అయిపోయింది పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది ఇట్లా ఫ్రై చేసి ఇది కలిపేసుకున్నాము. ఇది ఒకటి అయిపోయింది, ఇది రెడీ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది చూద్దాం. మనం ఈ చింతపండు రసం వేసుకున్నాం కదా, ఇది ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ ఇప్పుడు యాడ్ చేయటమే. అండ్ ఇక్కడ చూడండి, దీంట్లోకి మనం కొంచెం వామ పొడి కూడా యాడ్ చేస్తున్నాం, పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. జస్ట్ పించ్ ఆఫ్ చాలు. ఒకసారి కలిపేసుకున్నాం. కొంచెం వెదర్ కూల్గా ఉంది, వర్షం వస్తుంది కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. దీంట్లోకి నేను కారం, సాల్ట్ అన్నీ యాడ్ చేస్తున్నా. నాకైతే 2 స్పూన్స్ కారం పడుతుంది దీనికి. మాది కారం కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది, సో నేనైతే 2 స్పూన్స్ కారం యాడ్ చేసిన. సాల్ట్ మీరు చెక్ చేసుకోండి, నాకు కారంలోనే సాల్ట్ ఎక్కువ ఉంటుంది, సో నేనైతే ఇప్పుడు ఇక్కడ కొంచెమే యాడ్ చేస్తున్నా. అండ్ ధనియాల పౌడర్ కొంచెం, మెంతులు జీలకర్రని ఫ్రై చేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నా, అది కొంచెం వేస్తున్నా. మొత్తం ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. దీన్ని 2 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. మనకి ఇట్లా పులుసు కెర్లుతున్న టైంలో నేనైతే ఇట్లా కట్ చేసుకున్నాను, ఎగ్ని ఇలా మిడిల్కి హాఫ్గా కట్ చేసుకున్నాను. మా పిల్లలకి ఇలా నచ్చిద్ది, సో నేను ఇలా కట్ చేసుకున్నాను. నేనైతే యాడ్ చేసేస్తున్నాను. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వండేయటమే. మనకి తొందరగా టైము లేదు అనుకున్న టైంలో ఇలా ఒక్కసారే 2 కర్రీస్ చేసుకోవాలి, పిల్లలు 2 కర్రీస్ అడిగిర్రు అన్నప్పుడు ఇలా చేయండి, తొందరగా అవుతుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. మనకు ఆలూ ఫ్రై రెడీ. దీని మీద ప్లేట్ పెట్టొద్దు, సో నేను అందుకే పెట్టట్లేదు. ప్లేట్ పెడితే మెత్తబడుతుంది, సో నేను ఇలా వదిలేసాను. మనకి ఇది బాయిల్ అవుతూనే ఉంది, ఉడుకుతుంది. 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. మనకైతే కర్రీ రెడీ అయింది. చూడండి, చిక్కబడేసింది. గ్రేవీ మొత్తం మంచిగా గ్రేవీగా బాగుంది. ఇలా ఉంటే సరిపోతుంది, మరీ చిక్కగా ఉన్న బాగుండదు. ఎగ్ పులుసు అంటే కొంచెం పులుసుగానే ఉండాలి కదా. చూడండి, ఎగ్గు కూడా మంచిగా పులుసు పట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయింది. ఈ టైంలో కొత్తిమీర యాడ్ చేయండి. నా దగ్గర లేదు ప్రజెంట్ అయితే, సో నేను యాడ్ చేయడం లేదు. మనకి కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇది అయింది, అది అయిపోయింది. రైస్ కూడా ఆల్మోస్ట్ అయినట్లే, రైస్ కూడా అయిపోయింది. సో అన్నీ ఆఫ్. మొత్తం మినిమం ఒక 20 మినిట్స్ పట్టిందేమో. మొత్తం డన్, అన్నీ 3 కూడా అయిపోయాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, తొందరగా అవుతున్నాయి. టేస్టింగ్ టైం వచ్చింది స్కూల్లో నుంచి. నువ్వు అన్నావుగా ఆలు చిప్స్ లాగా ఏమన్నా చేయని, అందుకే ఇట్లా. కర్రీ కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్
చెప్పడం మర్చిపోయింది. బాయ్. ఈమెకి హోంవర్క్ చాలా ఉందని రాస్తుంది. ఇది తీసేది తినేసేయ. ఓకే బాయ్. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది.